కోపాన్ని అదుపు చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచే సతి లేదా మైండ్ఫుల్నెస్కి సంబంధించిన శీఘ్ర సారాంశం ఇది. మనలోని కోపం అనే మంటను ఆర్పడానికి, మనస్సును కాపాడుకోవడానికి వివేకంతో కూడిన శ్రద్ధ ఒక అద్భుతమైన రక్షణ కవచంలా ఎలా పనిచేస్తుందో ఇందులో మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా, సతి అంటే కేవలం అలా చూస్తూ ఊరుకోవడం కాదండి. నిజానికి ఇది మనస్సులోని చెడు ఆలోచనలను పారద్రోలే ఒక శక్తివంతమైన అస్త్రం. ఒక్కసారి కోట ద్వారం దగ్గర నిలబడే అప్రమత్తమైన కాపలాదారిని ఊహించుకోండి, లేదా తన బిడ్డను రేయింబవళ్లు ప్రాణప్రదంగా కాపాడుకునే తల్లిని ఊహించుకోండి. మనం కూడా మన మనస్సును సరిగ్గా అలాగే ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే కోపం వచ్చాక దాన్ని గుర్తించడం కంటే అది రాకముందే పసిగట్టడం చాలా ముఖ్యం కదా. ఇక రెండవది, కేవలం గమనించడం మాత్రమే సరిపోదు. కోపం అనే నిప్పును ఆర్పడానికి సరైన సాధనాలు కూడా కావాలి. ఇక్కడే యోనిసో మనసికార అంటే వివేకంతో కూడిన శ్రద్ధ అత్యంత కీలకమవుతుంది. దీనికి తోడుగా మనకు స్పష్టమైన అవగాహన, ఎడతెగని జాగ్రత్త కూడా ఖచ్చితంగా అవసరం. ఒక భిక్షువు తన మనస్సును సన్మార్గంలో నడిపించడానికి ఇలాంటి లక్షణాలనే ఉపయోగిస్తాడు. చివరగా, లేబులింగ్ అనే ఒక చక్కటి ఆచరణాత్మక విధానం గురించి చూద్దాం. మీకు కోపం వచ్చినప్పుడు నాలో కోపం పుడుతోంది లేదా నాలో మంట రగులుతోంది అని మీ మనసుకు మీరు స్పష్టంగా చెప్పుకోండి. ఇలా చేయడం వల్ల అద్భుతమైన మార్పు వస్తుంది. మీ మనస్సుకు ఆ కోపానికి మధ్య ఒక చిన్న దూరం ఏర్పడి, ఇంధనం లేని నిప్పులా ఆ కోపం దానంతట అదే ఆరిపోతుంది. సారాంశమేమిటంటే, నిరంతర శ్రద్ధ మరియు వివేకంతో కూడిన పర్యవేక్షణతో మీరు కోపం అనే అగ్నికి ఇంధనం లేకుండా చేసి దాన్ని పూర్తిగా ఆర్పేయవచ్చు.